ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, కర్తరి అంటే ఏమిటి, నిజ కర్తరి, డొల్లు కర్తరి అంటే ఏమిటి, కర్తరి సమయంలో అసలు చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి మే 4వ తేదీన ప్రారంభమవుతుంది. డొల్లు కర్తరిని చిన్న కత్తెర, కర్తరి అని కూడా అంటారు. భారత పురాణాల ప్రకారము కాలాన్ని సూర్య, చంద్ర, బృహస్పతి మానాలలో కొలుస్తారు. 27 నక్షత్రాలు ప్రతిరోజు ఒకదాని తర్వాత ఒకటి ఉదయించి అస్తమిస్తాయి. చంద్రుడు ఉదయించినప్పుడు ఏ నక్షత్రంతో ఉదయిస్తే ఆ నక్షత్రము ఆ రోజుగా భావిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో ఉదయించే చంద్రుడు మరుసటి రోజు వెనుకబడతాడు. సూర్యుని గమనంతో ముడిపడి ఉన్న కాలమానాన్ని సౌరమానము అంటారు. సూర్యుడు 14 రోజుల పాటు ఒకే నక్షత్రంతో కలిసి ఉదయించి తర్వాత వెనుకబడతాడు. అశ్విని నక్షత్రంలో సూర్యుడు ఉదయించడం ఆరంభం కాగానే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్లుగా గణిస్తారు. సూర్యునితో కలిసి ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ 13 రోజుల సమయాన్ని కార్తె అని పిలుస్తారు. ఇలా అశ్విని నుండి రేవతి వరకు 27 కార్తెలు ఉంటాయి. 2025 సంవత్సరంలో డొల్లు కర్తరి మే 4వ తేదీ 2025 వైశాఖ శుద్ధ ఏకాదశి శనివారం రోజున ప్రారంభమవుతుంది. పెద్ద కర్తరి మే 11వ తేదీ 2025 వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజున ప్రారంభమవుతుంది. కర్తరి త్యాగం మే 28వ తేదీ 2025న జ్యేష్ఠ శుద్ధ విదియ మంగళవారం రోజున కర్తరి త్యాగం అవుతుంది. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించింది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్యకాలాన్ని కర్తరి అంటారు. అంటే భరణి 4వ పాదము, కృత్తిక 4 పాదాలు, రోహిణి మొదటి పదం, మొత్తము 6 పాదాల్లో సూర్యుడు ఉన్న కాలాన్ని కర్తరి అంటారు. దీన్నే కత్తెర అని కూడా అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే చిన్న కర్తరి అని కూడా అంటారు. సూర్యుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజునే డొల్లి కర్తరి అంతమై నిజ కర్తరి ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర 2వ పాదం ప్రవేశంతో కర్తరి త్యాగం అవుతుంది. సూర్య సంచారము ప్రత్యేక నక్షత్రాల్లో జరిగే సమయాన్ని కర్తరి లేదా కత్తెర అంటారు. ఈ డొల్లు కర్తరి సమయంలో అనగా సూర్యుడు భరణి నక్షత్రం 3, 4 పాదాల్లో సంచరించే సమయంలో సూర్యుడు కొంచెము నిప్పులు చెరుగుతూ ఉంటాడు. నిజ కర్తరి అనగా సూర్యుడు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో సంచరించే సమయంలో మహా తేజంగా ఉంటాడు. సూర్యుడు భరణి 3, 4 పాదాలు, కృత్తిక, రోహిణి 1వ పాదం నక్షత్రాల సమీపంలో సంచరించే సమయం వాస్తు కర్తరి లేదా డొల్లు కర్తరి. ఇటువంటి సమయంలో గృహ నిర్మాణాలు చెయ్యరాదు, చెట్లు కొట్టరాదు, శంకుస్థాపనలు చెయ్యరాదు, దేవాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చెయ్యరాదు. కృత్తిక నక్షత్రం అగ్నిదేవతకు సంబంధించిన నక్షత్రం. సూర్యుడు ఈ నక్షత్రంలో సంచరించే సమయంలో భూమిని తవ్వడం వల్ల వెలువడే విషవాయువులు ప్రమాదం సృష్టిస్తాయి. అందువల్ల నూతన నిర్మాణాలు చేయరాదని చెప్తుంది శాస్త్రం. ఇదివరకు ప్రారంభం అయిన నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేయిస్తున్నారు. ఈ కర్తరి సమయంలో సూర్యనారాయణ మూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సూర్యగ్రహ అనుగ్రహం కలుగుతుంది.